తెలుగుదేశం పత్రికలు రాస్తున్నవి ఒక్క భారతీయ జనతా పార్టీ విషయంలోనే విఫలమవుతున్నాయి. 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ ఇవ్వబోతున్నారని రాశారు. తీరా చూస్తే ఏం జరిగిందో చూసాం. 6 అసెంబ్లీ 6 పార్లమెంట్ ఇవ్వబోతున్నారని రాశారు. కానీ ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు ప్రస్తుతం వినబడుతున్నటువంటిది అయితే వీళ్ళు చెప్తున్నటువంటి సీట్లు కూడా కాదు, కొత్త సీట్లు అడుగుతున్నారు. వాళ్ళకి బలం ఉన్న సీట్లే అడుగుతున్నారు. అది వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ మేము ప్రకటించేసుకున్నాం కాబట్టి మేము ఇవ్వమంటానికి కుదరదు, అవి ఇస్తేనే అన్నటువంటి కాన్సెప్ట్తోనే ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఇంకొక 2 పార్లమెంట్ సీట్లు బీజేపీ గట్టిగా అడుగుతుందట. అట్లాగే అసెంబ్లీ సీట్లు కూడా 2 జనసేనకి ఇచ్చిన పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చిన 2 సీట్లు మారదన్నట్టు తెలుస్తుంది. నేను చెప్పాను కూడా, ఇది విజయవాడ ఒకటి ఇంకోటి కూడా అడుగుతున్నారు జనసేన అన్నటువంటి. అలాగే అనంతపురం అర్బన్, దర్శి అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే బరిలో నిలుస్తారని ఓ ప్రచారం జరుగుతుంది. జనసేనకు వాడి బదులు వేరే సీట్లను కేటాయిస్తారట. ఇటు బద్వేలు ఎస్సీ స్థానాన్ని టీడీపీ బీజేపీకి వదులుకుంటే విజయవాడ పశ్చిమ తిరుపతి మరో స్థానాన్ని కమలం పార్టీకి జనసేన వదులుకుంటుంది అన్నట్టుంది ఇక్కడ కీలక అంశం.